నేను చాలా హ్యాపీగా ఉన్నా. బికాస్ ఎందుకంటే మా ఫెడలిటీ, మా యాంకర్ సంస్థ నుంచి ఒకరు యాక్టర్ అయ్యి ఇంత బాగా రేంజ్లో ఉన్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. సో వాట్ యూ ఫీల్ ఈ దీని గురించి? ఆబ్వియస్లీ అంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఫిలిం అన్నది, నేను పెద్ద డ్రీమ్స్ కన్నా కనకపోయినా సినిమాలకు వచ్చి వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఏదో ఒక మంచి సినిమాలో మంచి రోల్లో మంచి హిట్ కొట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటది. అవును. సో అది ఫుల్ఫిల్ అవటం, అందులో నా జర్నీ స్టార్ట్ అయిన పొజిషన్ నుంచి చూసుకుంటే ఈ స్టెప్ బై స్టెప్ ఆబ్వియస్లీ హ్యాపీ కదా. హ్యాపీగా. ఇండస్ట్రీకి రావాలి ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ కదా ఇది. అవును. సో ఇటు కూర్చొని అడుగుతున్నప్పుడు క్వశ్చన్లు బాగుంటాయి, చాలా అటు కూర్చొని ఆన్సర్లు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటాయి. అదే కదా, ఏ కాంట్రవర్సీ, నేను కాంట్రవర్సీలు అడిగినప్పుడు బాగానే ఉంది కానీ నేను ఎక్కడ కాంట్రవర్సీ అవుతాను అని భయంగా ఉంది ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ ప్రశాంతంగా అడగచ్చు మనం, ఇంకేంటి సరదాగా హ్యాపీగా అక్కడ ఆన్సర్లు చెప్పాలంటే దీని అమ్మ జీతం. సూపర్. అందులోనూ జనరల్ గా యాంకరింగ్ లో ఉన్నప్పుడు కొన్ని మంచి షోస్ చేస్తున్నప్పుడు చాలా మంది నన్ను కూడా ఇంటర్వ్యూస్ అడిగారు, ఇవ్వచ్చు కదా మీ జర్నీ బాగుంది, ఇవ్వచ్చు కదా అది ఇది అని. అంటే నాకు భయం, నేనేమంత పెద్ద సెలబ్రిటీ అండి బాబు, నన్ను ఇంటర్వ్యూలు అడుగుతారు, నేనేం కాదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎస్కేప్ కొడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు దొరికారు, ఇప్పుడు తప్పడం లేదు, తిడుతున్నారు ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే. ఎస్. అండ్ దిస్ హోల్ జర్నీ అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి లైఫ్లో, బట్ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం చాలా చక్కగా చేశారు, సెట్ రైట్ చేసుకొని మూవీస్కి. అండ్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ స్పీక్ దసరా. సో దసరా ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని మీకు, పాన్ ఇండియా అందులో సినిమా? సక్సెస్ అన్నది చిన్నదైనా పెద్దదైనా సక్సెస్ ఈ సక్సెస్. ఎస్. 10 మంది మనల్ని గుర్తుపడుతున్నారు, 10 మంది మనం పొగుడుతున్నారు అంటే అది చాలా బాగుంటుంది. అది పాన్ ఇండియానా కొత్త టీమా అన్నది అదే ఏం లేదు. బట్ థింగ్ ఏంటంటే బెస్ట్ థింగ్ అంత పెద్ద ప్రాజెక్ట్. అవును. నాని గారి ఒక 100 crores క్లబ్ లోకి వెళ్ళే ఒక ఫిలిం, అంత పెద్ద ప్రాజెక్ట్. అండ్ 5 languages లో రిలీజ్ అయింది, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో అండ్ హిందీ ఇవన్నిట్లో కూడా రిలీజ్ అయింది. దాంట్లో కూడా నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉన్న క్యారెక్టర్ రావడం, ఇదంతా పద్మ, ఇదంతా కూడా డెస్టినీ, లక్, హ్యాపీ, మన కష్టం అంతే. అంటే బికాజ్ క్యారెక్టర్ నేమ్ కూడా గుర్తుపెట్టుకున్నాం అంటే మీరు దాన్ని జీవించడం బట్టి క్యారెక్టర్ నేమ్ గుర్తుపెట్టుకున్నాం. చాలా మంది క్యారెక్టర్లు ఉంటారు, బట్ పద్మ అనే క్యారెక్టర్ మాకు రిజిస్టర్ అయిపోయింది అనమాట. సో కీర్తి సురేష్ గారు మాకు చాలా ఇష్టం. సో అమేజింగ్. అండ్ హౌ ఇష్టం, చాలా క్యూట్ గా మాట్లాడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా చూసినప్పుడు కూడా చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. ఎలా బాండింగ్ ఎలా ఉంటది మీ కాన్సెప్ట్? ఆవిడ చాలా కూల్ అండ్ రిలాక్స్డ్ అండ్ చాలా కామెడీ పర్సన్, చాలా సరదాగా ఉంటారు. ఆ కామిక్ ఇది చాలా ఎక్కువ ఉంటది ఆవిడలో, చాలా హ్యూమరస్, అంతా బాగుంటుంది. అంటే ఏదో వచ్చి కామ్గా పని చేసుకొని వెళ్ళిపోవటం కాదు, వస్తూ కార్ దిగి వచ్చే దగ్గర నుంచి చుట్టుపక్కల అందరినీ పలకరించుకుంటూ అందరినీ కదిలిస్తూ చాలా హ్యాపీగా, అల్లరల్లరిగా చాలా హ్యాపీగా ఉంటారు. ఏదో అస్సలు డిస్ట్రక్టెడ్ గా, అస్సలు కామ్ గా క్వైట్ గా ఏదో కామ్ గా పని చేసుకుని అస్సలు కాదు. అంటే వాళ్ళలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, చాలా మంది టాప్ లో ఉన్న యాక్టర్స్ మనం తీసుకుంటుంటే అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీ, ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ని అంత పాజిటివ్ గా ఓన్ చేసుకొని బిల్డ్ చేసుకొని మన అన్న ఒక ఇది క్రియేట్ చేసుకొని వాళ్ళు పర్ఫామ్ చేసే ఇది, వాళ్ళు ఉండే తీరు చాలా బాగుంటుంది. అది ఒక మంచిది కూడా కదా. ఎప్పుడైతే మనకి అట్మాస్ఫియర్ ఫ్రెండ్లీ అయిందో మనం చాలా కంఫర్టబుల్ గా ఉంటాం, మన వాళ్ళు అనుకుని ఉంటాం, కంఫర్టబుల్ గా ఉంటాం. పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా రిజర్వ్డ్ గా నేను ఆవిడ ఉన్నాం అనుకోండి, మేమిద్దరం కలిసి ఎలా యాక్ట్ చేయగలం? సింక్ లో ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ అనే ఫీల్ రాదు. లేదు, ఇప్పుడు ఒక హీరోయిన్ అన్న పొజిషన్ లో అమ్మో అన్న భయం నాకు ఉండుంటే, ఆవిడ అంత రిజర్వ్డ్ గా ఉండుంటే నేను ఆవిడని పట్టుకొని యాక్ట్ చేయలేను కదా. ఈవిడ ఏమనుకుంటుందో, ఇలా చేస్తే ఏమనుకుంటుందో, అలా చేస్తే ఏమనుకుంటుందో, మనలో ఉన్న ఒక చిన్న కాన్షియస్ లేదా ఒక చిన్న భయం ఉంటది. అలా లేకుండా ఆవిడ మనలో చాలా ఫ్రెండ్లీగా చాలా సరదాగా ట్రీట్ చేసింది అనుకోండి, ఆ భయం మనకు ఉండదు. కీర్తి గారే కదా, ఏమనుకోరలే, నేను పట్టుకోవచ్చు, హోల్డ్ చేయొచ్చు, యాక్ట్ చేయొచ్చు అన్నది, ఆ భయం పోయినప్పుడు మనలో ఉన్న ఆ యాక్టివిటీ అన్నది చాలా ఫ్రీగా బయటకు వస్తుంది. ఆ అట్మాస్ఫియర్ ని వాళ్ళు ఇచ్చారు, అది వాళ్ళ గొప్పతనం. అండ్ మీరు దాంట్లో మేకప్ చాలా తక్కువ కాదు, మేకప్ తక్కువ కాదు, ఇంకెక్కువ మేకప్ అది దాన్ని చెప్పబోతున్నా. బ్లాక్ చాలా కోల్ మైండ్, అదంతా ఎట్లా బ్లాక్ మొత్తం, మీ స్కిన్ మొత్తం ఎలా అనిపించింది? డ్యామేజ్ బాగా డ్యామేజ్. అంటే జనరల్ గా నాకు బ్రాడ్ ఫేస్ అవడంతో నేను మేకప్ చాలా లెస్ వాడుతూ ఉంటాను ఎప్పుడు. ఈ స్టిక్ బేసెస్ అసలు వాడను, నేను వాడేది చాలా లైట్, మన ఫెయిర్ అండ్ లవ్లీ కైండ్ ఆఫ్
ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, అలాంటి ఒక లిక్విడ్, జూమ్ వేసుకోనా మేడంకి ఒకసారి. ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, ఓకే అలాంటి ఒక లిక్విడ్, ఓకే అలాంటి ఒక లిక్విడ్ ఓకే SPF బేస్డ్ ఉన్న లిక్విడే వాడుతుంటాను నేను. అది వాడితేనే నేను ఇంత మేకప్ వేసినట్టు ఉంటుంది మీకు. అవును. అలాంటిది మంచి స్టిక్లు పూసామనుకోండి, ఇంక నా మొహం చూడలేరు మీరు. చాలా దరిద్రంగా, చాలా దారుణంగా, ఇంత లావుగా సెట్ అవ్వదు. ఎందుకో నాకు మొదటి నుంచి హెవీ మేకప్స్ అస్సలు సెట్ అవ్వదు. ఎంత సింపుల్ మేకప్ అయితే అంత బెటర్గా ఉంటుంది అనమాట. అవును. ఇంకా ఐ మేకప్ అవంటారు, అవి కామన్, లిప్స్టిక్ అవి మనం ఏం చేయగలం. స్కిన్ టోన్ అయితే ఏముండదు, లేదు ఏముండదు స్కిన్ టోన్. యా తమిళ వచ్చింది కదా. ఓకే నిజంగా ఉండదు, కానీ యూ కెన్ టెస్ట్. స్కిన్ టోన్ ఏమి ఉండదు. నా ఫేస్ మీద ఉండే మేకప్ మోస్ట్లీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ తప్పదు కాబట్టి లిప్స్టిక్ లేదంటే ఐ మేకప్ వేసుకుంటాను. విడిగా అయితే అసలు సిసి క్రీమ్, బీబీ క్రీమ్ లాంటిది రాసుకొని వెళ్ళిపోతుంటాను తప్ప అసలు మేకప్ నేను పెద్ద ఏమి ఇది చేయను. బట్ థింగ్ ఏంటంటే, అలా అసలు మేకప్ వేసుకోవడానికి భయపడే నేను నలుపు పూసేస్తే స్టిక్స్ జోలికి వెళ్ళను నేను. అంత అసలు హెవీ మేకప్ జోలికి వెళ్ళను. అలాంటిది మంచి నలుపు పూసేస్తే స్కిన్ చూడండి మొత్తం ర్యాష్ అవన్నీ పోవడానికి నాకు 3 నెలలు పట్టింది. 3 months ఈజీగా 3 months పట్టింది. సంక్రాంతి బిఫోర్ నాకు దసరా లాస్ట్ డే షూట్ అయిపోయింది. బట్ ఇప్పటికిప్పుడు కొంచెం సెట్ అవుతుంది ర్యాష్ అదంతా. అంటే ఆ పౌడర్ కి, ఆ డస్ట్, హెవీ డస్ట్ చాలా టూ మచ్. యా. అండ్ నేను చూసిన ఇంతమంది యాంకర్స్లో ఆల్మోస్ట్ మీరు యాంకర్ ఫీల్డ్ ఫెడరేట్ నుంచి వచ్చారు కాబట్టి శారీ కట్టుకున్న వాళ్ళు చాలా రేర్ యాంకర్స్. సీరియస్లీ ఎవరైనా థాట్ ఎలా వస్తుందంటే మోడల్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి, అండ్ గ్లామరస్ బ్యూటీ. ఏ యాంకర్ అయినా ఫస్ట్ బ్యూటీ నీకు ఇష్టం. మీరు వై యువర్ వేరింగ్ శారీస్ ఎందుకో చాలా శారీస్ లో కన్నా ఎక్కువ అందంగా వేటిలో కనిపిస్తారు. ఇది నేను చెప్పాను చాలా మందికి, అది ఎవరు నమ్మలేదు. ఒకసారి మీరు చెప్తారు. సీరియస్ గా శారీస్ లో కన్నా ఎక్కువ అందంగా దేంట్లో కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రతి సినిమా, ఓల్డ్ సినిమాల నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలు తీసుకోండి, ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ లేదా ఒక హీరో ఫ్లర్ట్ అయ్యే సీన్ లేదా చాలా బ్యూటిఫుల్ గా అమ్మాయిని ప్రజెంట్ చేసే సీన్, ప్రతి ఒక్క దాంట్లోనూ నాకు తెలిసి 85 to 90% ప్రతి ఒక్క హీరోయిన్ శారీలోనే కనిపిస్తుంది. అమ్మాయి పడేయాలనుకున్నప్పుడు లంగావోని అది శారీ. అవును, ఎంత గ్లామరస్ గా చూపించినా అది వేరు. బట్ ఒక హీరో ఒక పాజిటివ్, ఒక ట్రెడిషనల్ వేలో ఒక హీరో అట్రాక్ట్ అవ్వాలి లేదా 10 మంది అట్రాక్ట్ అవ్వాలంటే అది ఖచ్చితంగా శారీ అయి ఉంటుంది. సో అంతకు మించిన బ్యూటిఫుల్ థింగ్ ఏముంది? కరెక్టే. కానీ ఇప్పుడు అందరు కూడా థాట్ ప్రాసెస్ ఏంటంటే మోడలింగ్ అంటే లైక్ ట్రెడిషనల్గా కాకుండా సో వెస్టర్న్ స్టైల్ ఎక్కువ ఇష్టపడతారు కదా. వై అంటే కాంట్రాస్ట్గా ఉండడం. నాకు తెలియదండి. నాకు మొదటి నుంచి కూడా ఈవెన్ మా మదర్ చీరలు కూడా కట్టుకొని వెళ్ళిపోతుండేదాన్ని నేను. నార్మల్ సిల్క్ శారీస్ కూడా కట్టుకోవడం ఇష్టం నాకు. తెలియదు, మొదటి నుంచి నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. నేను గూగుల్లో కూడా చూసిన అన్ని చీరలు కనిపిస్తాయి. ఇక్కడ డ్రెస్ ఎక్కడ కొడుతుంది రా అని చెప్పేసి అంటే ఎక్కడ కొడతలేదు. ఉంటాయి అక్కడక్కడ మాక్సిమం అంటే మోస్ట్లీ శారీసే. సో మూవీస్ లో కూడా మీకు మాక్సిమం శారీస్. ఇంకేముంది, ఇప్పుడు జీన్స్ వేసిన ఫ్రాక్ వేసిన ఎవరు చూస్తారా అంటే ఎవరు చూడరు, చీరలే కంఫర్ట్ కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత బ్రాడ్ మైండ్? మనల్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ప్రాక్టికాలిటీలో ఉన్నప్పుడు అన్నీ వచ్చేస్తాయి.